అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మేము బాబాయ్ హోటల్‌కి వచ్చేసాను మా ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి. ఇక్కడ రోజు స్పెషల్ ఏముంటుంది, ఇక్కడ ఈ విధంగా మెనూ పెడతారనమాట. చూడగానే చాలా శుభ్రంగా అనిపించిందనమాట వాతావరణం. ఫుడ్ విషయంలో కదండి, అందుకే చెప్తున్నాను. బాబాయ్ హోటల్ ఈ పేరు వినే ఉంటారు కదా, ఆ హోటల్‌కి వచ్చామన్నమాట ఇక్కడికి. మా పిల్లలు నేను ఇలా వచ్చాను తిన్నానని చెప్పినప్పటికీ మా పిల్లలు అరిచేస్తున్నారు అబ్బాయికి, అమ్మ మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు ఈ హోటల్కి, ఎక్కడుంది అసలు ఈ హోటల్, మాకు తెలీదు అనేసి. ఇక్కడేనండి, లింగంపల్లిలో ఉంది, హైదరాబాద్ లింగంపల్లి నల్లగండ్లలో ఉందన్నమాట. నేను నా ఫ్రెండ్స్తో ఉమెన్స్ డే స్పెషల్ అని వచ్చాను. చూడండి ఇక్కడ ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది మనకి ఇక్కడ పైన పెట్టారనమాట పిక్స్. చూడండి, నేను అన్నీ తీసాము వీడియోస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పిక్స్ కూడా చాలా బాగున్నాయి, వాతావరణం మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒక్కసారి మీరు కూడా హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్కి. చూడండి, అయితే ఏం పెట్టాలా, ఆర్డర్ ఏంటి అనేసి అడిగాము అక్కడ. నేను వెళ్ళి చూసాను ఏంటి బాగుంటాయని నేను అడిగాను. మెనూ చూసామన్నమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయండి మెనూలో. నాకు అక్కడ ఆ బాబాయ్ ఏంటి సంగతులని వాళ్ళు పెట్టారనమాట. అది చాలా బాగా అనిపించింది, మంచి పలకరింపుల మెనూ చూశాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే అలా వెళ్తుంటే చూస్తే అక్కడ చట్నీలు పెట్టే పాత్ర చాలా బాగా అనిపించిందండి. చూడండి, బుడ్డి బుడ్డిగా చూడడానికి అందంగా చాలా బాగుందండి. ఇలా వెళ్ళాము. కౌంటర్లో పూతరేకులు కనిపించాయి అనమాట. పూతరేకులు ఏంటి అమ్ముతున్నారు ఏంటి స్పెషల్గా అంటే, అక్కడ స్వీట్స్లలో స్పెషల్ పూతరేకులు అనమాట. పూతరేకులు విత్ ఐస్ క్రీమ్ వాళ్ళు రెడీ చేసి ఇస్తున్నారు. చాలా బాగుందండి పూతరేకులు. చూస్తూనే అలంకరణ, దాని పిల్లలైతే వదలరనుకోండి ఆ పూతరేకులు స్పెషల్ ఐటాన్ని తిన్నారంటే. అలా ఏంటి మా ఫ్రెండ్స్ వదలట్లేదు, అది పెడదాం ఇది పెడదాం అనేసి ఆర్డర్స్ పెడదామని పిజ్జా దోశలో ఐటమ్స్ వెరైటీస్ పెట్టామన్నమాట మేము. పన్నీర్ దోశ ఒకటి, చీజ్ దోశ పెట్టాము. మిగతా వాళ్ళు చాయ్ పెట్టుకున్నారు, అల్లం చాయ్ బాగుందనేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టం ఉన్నది పెట్టారు. జ్యూస్ పెట్టారు కొందరు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. పిజ్జా దోశ చాలా బాగున్నాయి అన్నమాట. చూస్తూనే నేను దాన్ని తిని చూశాను, చాలా బాగుందండి. మా ఫ్రెండ్స్ ఇంకొకటి పెడదాం అన్నారు. చూడండి, పిజ్జా దోశ నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు టిఫిన్లలో దోశ చాలా ఇష్టం. ఈ పిజ్జా దోశ చాలా బాగుందండి. ఘాటు లేకుండా, కారం లేకుండా, సింపుల్గా పిల్లలు అయితే వదలకుండా తినేస్తారు. మేమే పిల్లల్లా తినేస్తున్నాం అనుకోండి అక్కడ. చూడండి, చాలా మంచిగా అనిపించే. దోశలు ఎక్కువ తిన్నాం. నెక్స్ట్ ఇడ్లీ ఫస్ట్ తిన్నాము, మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం మేము ఇడ్లీని. చాలా బాగుందండి ఇడ్లీ కూడా. ఆ విధంగా చాలా స్వీట్లో ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఇక్కడికి వెళ్ళాలబ్బా ఉమెన్స్ డే అనుకున్నాము, కానీ మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ చాలా బాగుందండి. ఈ విధంగా మా ఫ్రెండ్స్ తోటి వచ్చి కడుపు నిండా తిని వెళ్ళాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం.